సాయంత్రం ఇంట్లో చిన్నతేజ చాలా దిగులుగా కూర్చున్నాడు. అమ్మమ్మా, నేను చాలా చదువుతున్నాను, కాని పరీక్షల్లో అన్నీ మర్చిపోతున్నాను అని బాధగా చెప్పాడు. అమ్మమ్మ మృదువుగా నవ్వి తన పక్కన కూర్చోబెట్టింది. తేజాబాబూ, జ్ఞాపకశక్తి ఒక చిన్న మొక్కలాంటిది అని నెమ్మదిగా చెప్పింది. ప్రతిరోజూ నీళ్లు పోస్తే అది బలంగా పెరుగుతుంది. తేజ ఆశ్చర్యంగా చూశాడు. నీళ్లంటే ఏమిటమ్మమ్మా? అమ్మమ్మ నవ్వింది. ప్రతిరోజూ చదవడం నీళ్లులాంటిది. పునర్విమర్శ చేయడం సూర్యకాంతిలాంటిది. మంచి ఆహారం, మంచి నిద్ర మట్టిలాంటివి. ఆత్మవిశ్వాసం గాలిలాంటిది. ఆమె మళ్ళీ చెప్పింది. భయంతో చదవద్దు, ఆసక్తితో చదువు. నువ్వు నేర్చుకున్నది ఇంకొకరికి చెప్పు, అప్పుడది ఎప్పటికీ మర్చిపోదు. ఆ రోజు నుండి తేజ అమ్మమ్మ మాటలు పాటించాడు. ప్రతిరోజూ కొంచెం చదివాడు. నిద్రపోయే ముందు పునర్విమర్శ చేశాడు. తనపై నమ్మకం పెట్టుకున్నాడు. తర్వాతి పరీక్షల్లో తేజ ఆనందంగా నవ్వాడు. ఎందుకంటే అతనికి అన్నీ గుర్తుండిపోయాయి. సందేశం: జ్ఞానం ప్రతిరోజూ పెరుగుతుంది. మంచి అలవాట్లతో జ్ఞాపకశక్తి బలపడుతుంది. ఈరోజు చిన్న క్రమశిక్షణ రేపు పెద్ద విజయాన్ని ఇస్తుంది.